వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ. ఉద్యమ రాజసం అస్తమించింది. పలమనేరు తొలినాటి ఎమ్మెల్యే ప్రముఖ స్వతంత్ర సమరయోధుడైనటువంటి టిసి రాజన్ కన్నుమూశాడు. ఆయన 108 సంవత్సరాలు సంపూర్ణంగా జీవించి కొద్ది అనారోగ్య కారణంగా బెంగళూరులోని ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయన మృతి చెందాడు. పలమనేరు నియోజకవర్గం పెద్దపంజాని మండలం రాయలపేటకు సమీపంలోని గౌదమాకలపల్లి. ఆయన అన్నయ్య గౌడుకు 4వ సంతానంగా జన్మిస్తాడు. అనంతరం 1918 సెప్టెంబర్ 11వ తేదీన ఆయన జన్మిస్తాడు. స్వాతంత్రం అంటే గాంధీజీ సుభాష్ చంద్రబోస్ పిలుపు మేరకు ఆయన స్వాతంత్ర సమరంలో బాగా పాల్గొంటాడు. అప్పట్లోనే ఆయన స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా పాల్గొంటాడు. ఆ యొక్క తామ్రపత్రం ఇస్తారు. ఆయన నిరాకరిస్తాడు. స్వాతంత్ర సమరయోధులకు కొంతమేర భూమి ఇస్తామని చెప్పినప్పటికీ దాన్ని ఆయన నిరాకరిస్తాడు. నిస్వార్థ జీవనానికి నిలువుటద్దంగా ఆయన బ్రతుకుతాడు. ఇక్కడ స్వాతంత్ర సమర యోధుడిగా నాకు 15 ఎకరాలు ఇవ్వాలా అని ప్రభుత్వం ప్రయత్నం చేస్తే నేను వద్దన్నా తీసుకోలే. అనంతరం ఆయన రాజాజీ స్థాపించినటువంటి స్వతంత్ర పార్టీలో ఆయన చేరి అనంతరం 1967లో పలమనేరు యొక్క నియోజకవర్గంలో పోటీ చేసి 9,000 మెజార్టీతో గెలుస్తాడు. ఆ ఎన్నికల్లో 2,500 మాత్రమే ఖర్చు చేసి 9,000 మెజార్టీ వచ్చిందంటే ఆయన నిస్వార్థానికి నిలబెట్టద్దంగా అందరూ అంటారు. నిజాయితీకి ఆయన నిదర్శనమని అందరూ అంటుంటారు. 11th సెప్టెంబర్ 1918లో పుట్టాను రాయలపేటలో. 5వ తరగతి వరకు అక్కడ చదివిన తర్వాత మదనపల్లి తీసాఫికల్ హై స్కూల్లో 6 నుంచి SSLC పాస్ అయ్యి అదే కాలేజీ పలమనేరులో నేను ఇన్ఛార్జి. పలమనేరు ఓట్ల లెక్కింపు తీసుకొచ్చి ఘనంగా పెరుగుతూ వచ్చి పలమనేరులో రంగా గారికి 19,500 ఓట్లు మెజారిటీ తెచ్చినాము. దాంతో 1,500 ఓట్లతో రంగా గారు పార్లమెంట్కి గెలిచినారు. నా పేరు చాలా ఆకాశాన్ని అంటింది. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పటికీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఎలాంటి ఆ యొక్క ప్రభుత్వ నజరాలను పక్కన పెట్టి ప్రజలే దేవులుగా ఆయన అప్పట్లో పనిచేశారు. 1972లో అసెంబ్లీలో పింఛన్లు అంటే ఎమ్మెల్యేలకు పింఛన్లు, మాజీలైన తర్వాత పింఛన్లు ఇవ్వాలనే అమెండ్మెంట్ జరిగినప్పుడు ఆయన నిరాకరించిన సంఘటనలు ఉన్నాయి. తమ్ముడు, ఎమ్మెల్యేలకు పెన్షన్ ఇవ్వాలనే బిల్లు వచ్చినప్పుడు నేను ఒక్కడే దాన్ని వ్యతిరేకించిన. డబ్బున్న వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతూ ఉంటారు, మాకు పెన్షన్ అనేది అసందర్భంగా ఉంది, దీన్ని ఇవ్వకూడదు అన్య. కానీ నన్ను ఎవరూ సమర్థించలేదు కాబట్టి అది పాస్ అయిపోయింది. ఆ పెన్షన్ వస్తూ ఉంది. ముఖ్యంగా నదులపైన చెక్ డ్యాములు కట్టించి భూగర్భ జలాల అభివృద్ధి కోసం అసెంబ్లీలో కట్టించే ప్రయత్నాలు అధికంగా చేశారు. వీటితో పాటు మా రాష్ట్రంలో భూగర్భ జలాలు అడుగింటిపోకుండా చెక్ డ్యాములు కట్టించిన ఘనత ఆయనకే చెల్లుతుందని అందరూ అంటుంటారు. కర్ణాటక ఇటు తమిళనాడు ఉన్నందున రైతులు పండించిన పంటలు అవతల వైపు వెళ్లకుండా ఉండే క్రమంలో ఆయన అప్పట్లో అసెంబ్లీలో ఆ యొక్క చర్చ జరిపి రైతులు పండించే పంటను ఎల్లలు దాటించి మరి ఆయన అప్పట్లో వారికి సహకరించారు. 67లో పోటీ చేస్తే కాంగ్రెస్ పైన నాకు 9,000 మెజారిటీతో నేను ఇక్కడ గెలిచిన అసెంబ్లీకి పోయిన తర్వాత నేను రాయలసీమలో నేను మాట్లాడినంత అసెంబ్లీలో ఎవరూ మాట్లాడలేదు. అనేక సమస్యలను పరిష్కారం చేసిన పలమనేరులో బలిసిపోయి ఉండే సామాన్యమైన సమస్యలు అన్నీ కూడా పూర్తి చేసిన, బాగా మంచి పేరు తెచ్చుకున్నా. ఈ విధంగా సమాజానికి సేవ చేశావు, అదేవిధంగా 4 రాళ్ళు వెనుకేసుకోకూడదా అంటే లేదు నాకు 4 జతలు మాత్రమే బట్టలు ఉన్నాయని చెప్పిన స్వభావి టిసి రాజన్. అంతేకాకుండా ఇప్పటికీ పలమనేరు కొత్తపేటలో అద్దె ఇంట్లో ఉంటూ ఆయన యొక్క నిరాడంబర జీవితాన్ని గడుపుతూ వచ్చారు. ఇప్పుడున్నటువంటి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగాను, అదేవిధంగా 105 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగాను అప్పట్లో జిల్లా కలెక్టర్లు అదేవిధంగా పలువురు అధికారులు వారిని సన్మానించిన సంఘటనలు ఉన్నాయి. ఈ ప్రస్తుతం ఆయన వయసుడిగిన దీంట్లో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా ఎంపీలు కానీ ఆయన దగ్గరకు వచ్చి సలహాలు సందేహాలు తీర్చుకోవడం ఇక్కడ ఆనవాయితీగా వస్తుంది. అలాంటి వ్యక్తి మరణించడం పట్ల పలమనేరు ఒక నిరాడంబర నిజాయితీ పరుణ్ణి పోగొట్టుకుందని అందరూ అంటున్నారు. ఈ మేరకు పలువురు పారిశ్రామికవేత్తలు అదేవిధంగా రాజకీయ నాయకులు ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.